నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములను కోల్పోతున్న రైతులకు అందించే పరిహారం పెంచి ఇవ్వాలని గత కొన్ని రోజులుగా రైతులు నిరసన చేస్తున్నారు. నేడు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో భూములను కోల్పోతున్న రైతులతో ముచ్చటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మనం తెలంగాణ సాధించిందే నీళ్ల కోసం. స్వయంగా సీఎం నారాయణపేట సభలో ప్రతి ఎకరాకు 20 లక్షల పరిహారం అని చెప్పినా ఇక్కడ అధికారులు పరిహారాన్ని తగ్గించి 14 లక్షలు ఇవ్వటం ఏమిటో అర్థం కాదని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ వారికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వటం జరిగిందని, అలాగే ఇక్కడ కానుకుర్తిలో ముంపుకు గురవుతున్న భూములకు 35 నుంచి 40 లక్షల పరిహారం అందించే ముందు ఈ గ్రామం ప్రాజెక్టు ద్వారా ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, కావున ఇక్కడ సపరేట్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి భూములు కోల్పోతున్న వారి కుటుంబ సభ్యులతో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు అంచనాలను పెంచి తట్టెడు మట్టి తీయకున్న ప్రాజెక్టు కాంట్రాక్టర్ల జేబులోకి 1500 కోట్లు పోయాయని ఆరోపించారు. మేం ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, ఈ ప్రాజెక్టును పైపుల ద్వారా కాకుండా కాలువల ద్వారా నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వెంకటరెడ్డి, భాస్కర్ రెడ్డి, గవినోళ్ల శ్రీనివాస్, గౌని శ్రీనివాసులు మరియు గ్రామ రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయాలని చెప్పినటువంటి తమ్ముడు గవినోళ్ల శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ తెలియాల్సినటువంటి అంశం, మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం. తెచ్చుకున్నది ఎందుకోసం? ప్రతి గ్రామానికి మంచిగా నీళ్లు రావాలన్నటువంటి ఆలోచనతో తెచ్చుకున్నాం. తెలంగాణ రాకముందు 10 ఏళ్ల కింద పాలమూరులో కూడా ఎక్కడంటే అక్కడ కరువు ఉన్న పరిస్థితి ఉండే. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఉన్న టైంలో మీ అందరు చూసిండ్రు. అంతకుముందు ఎన్నడూ ఎండాకాలంలో నిండని చెరువులన్నీ కూడా మనం నింపుకున్నాం. ఆ చెరువులతో వ్యవసాయం బాగానే సాగించుకున్నాం పాలమూరులో. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఆ పాలమూరు రంగారెడ్డి పథకంతో మహబూబ్నగర్ జిల్లాలో దాదాపుగా 9 లక్షల ఎకరాల కోసం, రంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాల కోసం, నల్గొండ జిల్లాలో ఇంకొక 60,000 ఎకరాల కోసం, అంటే మొత్తం కలిపి దాదాపుగా 13 లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం. ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో, దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం. కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి 95% పనులు పాలమూరు రంగారెడ్డిలో అయిపోయినాయి. ఎట్లుందంటే ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది. మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డని అన్ని పార్టీల వాళ్ళని ఇక్కడ ఉన్నాం. కానీ ఒక వ్యక్తి, ఆయన వ్యక్తిత్వం, దాని మీద కూడా చర్చ జరగాలి. నారాయణపేటకు వచ్చి ఇక్కడ 20 లక్షలు ఇస్తా అని చెప్పిపోతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్కి ఎంత దమ్ముండాలో 14 లక్షలకు ఇచ్చేది. నిన్న మొన్న నోటీసులు వచ్చినాయి కదా మనందరికీ 14 లక్షలు తీసుకుంటామని. మరి ముఖ్యమంత్రి ఒక మాట, ఆఫీసర్ ఒక మాట చెప్తాడా? అంటే ముఖ్యమంత్రికి విలువ ఉన్నట్టా లేదా? ఒక్క మాట ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు, వారు ఇచ్చినటువంటి మాట సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని నేను కోరుతున్నాను. 20 లక్షలు కూడా హైదరాబాద్కి దగ్గర ఉన్నది కాబట్టి, ఇక్కడ విలువ తక్కువ కాబట్టి అందరినీ కూర్చోబెట్టుకొని మళ్ళొకసారి మీటింగ్ పెట్టి 35 నుండి 40 లక్షల లోపల ధర వచ్చేటట్టుగా భూములకు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. మరి మా తమ్ముడు శ్రీను చెప్పినట్టు, అన్న వెంకటరెడ్డి అన్న చెప్పినట్టు, అదేవిధంగా మన గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు ఇక్కడ చెప్పినట్టు, మన కానుకుర్తి గ్రామంలో మనకు న్యాయం జరిగేంత వరకు మీ పక్షాన, మీ చెల్లెగా, మీ అక్కగా, మీ తోడుగా నేను నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి